తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు వచ్చి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా. రాష్ట్రంలో నిజంగా ప్రజలు ఎంత గలీజ్గా తయారంటే అంత గలీజ్గా తయారయ్యారు. ఒక విలువతో కూడిన రాజకీయాలు చేయాల్సిన ఈ సమాజంలో డబ్బులకు ఆశపడి పిచ్చి పిచ్చిగా మారుతున్నారు. డబ్బులు తీసుకొని ఓట్లేయడం ఏందన్నా, ఒక మార్పు రావడానికి ప్రయత్నించండి అన్నా. మనము దేశాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన ఈ సందర్భంలో ఇంత గలీజ్ పనులు చేసుకుంటే ఏంది ఇది అంతా? ఇది మన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉంది. కానీ మన రాష్ట్రంలో ఈ స్థితి చూసినప్పుడు నాకు చాలా బాధ కలుగుతుంది అన్న. నేను వివిధ దేశాలు తిరిగినప్పుడు ఇక్కడ ఉన్న జనాలని వాళ్ళు ఎంత చైతన్యవంతంగా ఉన్నారో వాళ్ళని చూస్తే మనం ఎప్పుడూ కొంచెం మన దాంట్లో చైతన్యం వస్తుందని చెప్పి చాలా బాధ లేస్తుంటుంది. నేను భారతీయుణ్ణని గర్వంగా చెప్పుకోవాలని ప్రతిసారి ఆలోచించాల్సిన ఈ సిచ్యువేషన్లో మనోళ్ళు చేస్తున్న ఈ పనులు చూసి చాలా బాధాకరంగా ఉంది. అరే మనం నెక్స్ట్ తరం అన్న మారుతుంది అనుకుంటే వాళ్ళని ఇంకా సోమరి పొదులని చేసుకుంటా, తాగుడికి బానిస చేసుకుంటా, డబ్బులు ఇచ్చిన వాడికి ఓటు వేయించుకుంటా, వాడు చేస్తే డబ్బులుంటే ఏం న్యాయం అయినా కూడా వాళ్ళ దిక్కే పోయేటట్టు జరుగుతున్న ఈ సమాజం ఏని చూసి బాధపడాలో ఇంకేమన్నాలో అర్థం కావట్లే. ఎంత దిగజారిపోయినాయి అంటే రాజకీయాలు కావచ్చు, ప్రజల ఆలోచనలు. తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పే స్వభావం పోయి వాడు డబ్బులు ఏమి ఇస్తాడా, వాని దగ్గర ఏం దోచుకుందామా అని చెప్పి ఆలోచిస్తున్న ఈ సమాజం చూసి ఎంత దిగజారిందో అని చెప్పి చాలా బాధ లేస్తున్నది. ఇక్కడున్న ఆల్రెడీ మనం తెలుగు వాళ్ళు కావచ్చు, భారతీయులు కావచ్చు, చాలా ద్వేషం వివిధ ప్రాంతాల వాళ్ళ నుంచి ఎదుర్కొంటున్నారు. అంటే ఇది మనం పట్టించుకోకపోవచ్చు, కానీ మనలో మనం కొంచెం ఏదో తప్పులు సరిదిద్దుకోవాలి అని ప్రతిసారి చూసినప్పుడు ఇలాంటి బుద్ధితోటి మీరందరూ ఇక్కడ వాళ్ళు కూడా ఏం చేయాలో తెలియక మీ డబ్బులు మైండ్ సెట్ తోటి రాష్ట్రం తోటి ఏదైతే చేస్తున్నారో ఇక్కడ వాళ్ళు కుమిలిపోయి అది చేయలేక అడ్డదారులు తొక్కి తప్పుడు అడుగులు వేయాల్సిన స్థితిలో చేరుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, భారతదేశంలో ఉన్న వాళ్ళు కావచ్చు. అన్న స్వభావం మార్చుకోండి అన్న, ఈ వ్యక్తులని గౌరవించండి అన్న. ఉన్నాడు లేడు, డబ్బులున్నాయి లేవు కావచ్చు, ఏంది కులం కావచ్చు, మొత్తం కావచ్చు, ఇవన్నీ చూడకుండా ఒక మనిషిని గౌరవించండి అన్న. మనిషి బతుకుని గౌరవించండి. సమాజంలో విలువలని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నించండి. ఏంది ఇది నాకు అర్థం కాదు. మారండి అన్న, మారండి, అప్పుడే బాగుపడతాం.